ఇప్పుడైతే మన ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం హైదరాబాద్లో. ఇక్కడికి అంటే మన మంచిగా ఉంటుంది ఆడ ఫిష్ మార్కెట్లో అన్నీ ఉంటాయి చూడండి. ఫ్రెండ్ గాడు అండుతాడు ఇవాళ మొత్తానికైతే. ఇలా సండే కాబట్టి ఇప్పుడైతే మనం ఇట్లా జరుగుతాయి అక్కడ సర్దుకు పోవాలి అట్లా. మావాడైతే ఈడ టిఫిన్ మంచిగా ఉంటుందిరా పోదామని అన్నాడు. ఇప్పుడైతే టిఫిన్ తీసుకున్నాం, బోండా తీసుకున్నాం. వాడు కూడా బోండానే తిన్నాం, వెళ్ళేసినాం. ఇక మళ్ళీ ఏదో మార్కెట్ ఫుల్ రద్దీ. సండే అయితే వాళ్ళు చికెన్ మటన్ కాడికంటే ఫిష్ మార్కెట్లో కన్నా ఎక్కువ ఉంటారు హైదరాబాద్లో. మొత్తానికి అయితే రీచ్ అయినాం ఫిష్ మార్కెట్ కాడికి. అంటే ఆడ మధ్యలో ఎందుకు తీసుకోవాలంటే ఈడ కొంచెం వీళ్ళు తెలిసిన వాళ్ళట మా వానికి, అందుకోసమనే ఎప్పుడు ఈడికే వస్తాడట మళ్ళా, అందుకే ఈడికి వచ్చినాం. లోపలికి అయితే పోతున్నాం ఇప్పుడైతే. ఇక్కడ లైవ్ ఫిషెస్ ఉన్నాయి, అంటే లైవ్లో రవ్వలు మన బొమ్మెలు కానీ ఉన్నాయి. వెరైటీ వెరైటీ చేపలు కూడా ఉన్నాయి. ఇవి అంటే చూస్తారు చూడండి, ఇవి అయితే కొరమేను, నాటు కొరమేను ఇవి. ఇది రవ్వలు బొచ్చున్నాయి, రవ్వ గది మెరుగాయి, సైడ్కు బొచ్చలు ఉంటాయి. అదైతే చూస్ చేసుకున్నాం మేము. కిలో 360 ఉంది. దానికైతే మనం 200 అయితే చెప్పిట్టు, 200 ఇంత 230 ఏమో అన్నాడు. 200 గుట్ట అన్న వల్ల సరే సరే తీసుకోరా అన్నాడు. ప్రాన్స్ ఉంటాయి ఎప్పుడైనా, ప్రాన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ చేపలన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ నెత్తలు అంట, ఇవి కాదు నెత్తలు సార్, ఇవో అవో. ఇది సీతాల్ ఫిష్ అంటారు. ఆయన ఇంకేమో పేరు అన్నాడు కానీ మనకు ఐడియా లేదు. ఇదేదో మంచిగా ఉంది పేరు, నేను చెప్పింది కానీ వినలే. అవి నెత్తలు కాదు, అన్ని సముద్రం చేపలు అవి మొత్తం, ఇవన్నీ సముద్రమే. మొత్తానికైతే ఫిష్ మార్కెట్లో ఏవైనా దొరుకుతాయి. ఈ పాంప్లెట్ అంటారు, దీన్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది సేమ్ డొక్కర మచ్చ లెక్క ఉంది కానీ అది డొక్కర మచ్చ కాదు, అదేంటో. ఇది కూడా మంచిగా ఉన్నది. ఈ పేర్లు అయితే తెలియదు వీటికి, ఫస్ట్ టైం చూసుడు అవి. ఇవన్నీ ఇప్పుడు ఫుల్ రద్దీ ఈడ.
అదైతే చాలా టూనా ఫిష్ ఏదో అన్నాడు, మంచిగా నీట్గా కట్ అవుతుంది. అదైతే మొత్తం ఫ్రైకి అయితే సెట్ అది. ఇదైతే మాది రవ్వునైతే తీసుకున్నాం, కట్ చేపిస్తున్నాం. 200 అది. శంకర్ మా ఈరోజు ఎప్పుడు పోతే 1000 రూపాయలు అకౌంట్లో కొడతా నేను. 1000 రూపాయలు అకౌంట్లో కొడతా. ఐడి పోతా 1000 రూపాయలు అకౌంట్లో కొడతా. కత్తి తెచ్చి పోతే 1000 రూపాయలు పోతే పోతుందని కమాన్ పట్టి 600 అంటగా. కమాన్ పట్టి 600 అంటగా. ఆడ మా ఆయన అడిగితే కత్తి ఎన్నిక 600 రూపాయలు అయితే రాను. మోడల్ ఇదే కావాలా నాకు మోడల్. మావాడైతే దాన్ని కోస్తాటి చేస్తలేడు, ఇట్లే అట్లే అని అంటున్నాడు. అయ్యా అంటున్నా. అయితే లైవ్ ఫిష్ అది, దానికి రేటు బాగా. ఇక్కడ బొమ్మ ఇక్కడ వచ్చాయి. ఫుల్ హవా ఉంది. సండే అయితే కాదు, హైదరాబాద్లో చికెన్ మటన్ కంటే చేపలే సేలింగ్. తలకాయ కూడా అదేంటిది మా స్టైల్ వేరు ఉంటుంది కదా, హైదరాబాద్లో వేరే చేస్తారు. మా స్టైల్లో కట్ చేయమని ఉంటుంది. ఓకేనా? ఓకే లోపలికి ఇది వేసేసి కూరగా చేప కింద తీసేస్తారు, చూడండి ఆ వీడియోలలో ఉంటుంది చూడండి. అదేరా ఇంకోటి అయిపోయా పెద్ద ఎక్కడేనా ఎట్లా అంటే చెక్కిలు తీసుకోవాలి, ఇవి తీసేయి సైడ్. చెప్పాలి కదన్నా. ఏం కాదు, ఇప్పుడు కూడా తీసే కత్తి చేతికి వస్తాయి. కత్తి చేతికి వస్తా అనేది ఏమి ముందు చెప్పాను, సింపుల్ తీస్తాం. నువ్వు వింటేది ఎట్లా ట్రై చాలా చేపరం ఉందనుకో, ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు. 10 గంటలు వెళ్ళిపోతుంది. అదే వేయగలను, అది అట్లా ఇది అదే మరి
ఇది మధ్యలోకి మధ్యలోకి అందరికి ఓకే పవర్ లేదురా చేపలంటే దొరికాయారా ఇది వస్తాను కదా బ్రో వావ్ చూడాలి వారేసి అది దునికి దీనికి ఇది పంకాజ్ ఏంటది కాంగ్రెస్ क्या बोले डैम का मच्छी डैम का है और इसका 250 सुरमे इसका क्या बोले ఏం చేప ఇది ఏం ఫిష్ అన్న నా జీవితంలో ఫస్ట్ టైం ఫిష్ ఇది మినిమం దగ్గర దగ్గర ఎన్ని కిలోలు అయితే బేబీ షాప్ అంటే పెద్దగా అయితే బాగా అయితే ఏదంత అయితే బాగుంది ఎందుకంటే అది వెరైటీ వెరైటీ చేపలు మనిషే కాదండి బాబు అసలు హైబ్రిడ్ బొమ్మలు కూడా ఉంటాయి కదా వెళ్ళాం కర్రీ ఉండాలి వెయిట్ కూడా అమ్మ వచ్చినందుకైతే చేపలు భలే చూసిండ్రా కట్టింగ్ అయిపోయింది చూడరాలి వెళ్ళాం బాయ్ ఇప్పుడు నేను జూమ్ కొట్టానా అరే ఇంటికి వస్తానేరా కూడా జాతర లెక్క సండే అయితే కాదు అంజోడు కానీ జాతర జాతర మటన్ కన్నా ఎక్కువ చేపలు తింటారు హైదరాబాద్ చికెన్ మటన్ కంటే ఎప్పటికీ ఉంటాయి ఇవి సండే సండే మాత్రమే ఉంటాయి కానీ ఓలా అంజాడు కదండి చా జస్ట్ మిస్ ఫెయిల్ అయిపోయింది ఏ సీనియో మావ డ్రాంగ్ రోడ్ సాపర మార్కెట్ ఇది ఒకటి ఈజీ ఏం లేదన్నా కూడా ఒక్కొక్కరు సాటర్డే సండే పోతున్నా ఇక్కడికి రీచ్ చూడరు అలా ఉండదు కదా ఈడ చూడరు ఎట్లుంటుందో అది మటన్ షాప్ ఆడెవరు లేరు మటన్ చికెన్ షాప్ ఈడ కూడా ఎవరు లేరు అంత పని చేయగా హవా అంటే మార్కెట్ దగ్గర కుందా ఈడ ఏముంది గిరాకీ ఎవరు లేరు తనకైతే రూమ్కి వచ్చినాం ఇప్పుడు మావాడు చెఫ్ అన్నట్టు కొద్దిగా మసాలా పాటు చెఫ్ ఇలా రూమ్లో ఈడే వండుతాడు కాబట్టి చూద్దాం టేస్ట్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళు వండమని చెప్పిన చింతపండు నానబెట్టరా అన్నాడు చింతపండు అయితే చాలా అని చెప్తే వాడు కొంచెం వేసాడు అయితే వాటర్ అయితే ఆడే మళ్ళా పోయిరా అన్నాడు మళ్ళా ఇక వానికే ఇచ్చిన వాడే తీసుకున్నాడు రెండు సార్లు అడిగి సైడ్కి పెట్టుకున్నాడు చేపలు అయితే ఇప్పుడు ఆడికి అడుగుతుండు
మాకు వచ్చిన చేపలు అయితే ఇవి కిలో 300లకే 300 వీకినా కూడా కిలో కూడా రావు 950 గ్రాములే వస్తుంది అంతే చేప. వానికి గుచ్చుకుపోతున్నాయట ముళ్ళులు. నెక్స్ట్ నాకే ఇస్తాడు వాడు. ఇప్పుడైతే నేను కడుగుతున్నా. సరే ఇప్పుడు ఇచ్చాడు అయిపోయింది కడుగుడు. ఉప్పేసి ఒకసారి కడుగుడు అన్నట్టు ఉప్పేసి కడిగితే ఏమైందంటే దానికి ఉన్న అది ఉంటుంది కదా అదంతా పోయిద్ది. ఇప్పుడైతే నేను కడుగుతున్నది మనకి ముళ్ళులు వస్తున్నాయట. కడుగురా కలిపి అంటే మొత్తం వెరైటీ స్టైల్లో చేస్తాడు మా కర్రీ. ఎప్పుడైనా మనం బ్యాచిలర్స్ రూమ్లో ఉన్నప్పుడు ఫిష్ తెచ్చుకున్నాం అనుకో కిందేసి రాక బదులు ఇట్లా ఒక్కొక్క పీస్ కడుక్కోవాలి. ఎందుకంటే పీస్ని మంచిగా కడుక్కుంటేనే కర్రీ బాగుంటుంది. చికెన్ మటన్ అంటే కొద్దిగా కడిగిన అక్కడ ఏం కాదు కానీ లైట్గా కడుగుతారు. కానీ పెద్ద రెస్టారెంట్లో అసలు కడగరు చెప్పాలంటే. ఫిష్ని అయితే కంపల్సరీగా కడుక్కోవాలి. ఇప్పుడే లేచిండు ఇంకో మనిషి. అతనైతే అన్నీ కోతుండు అన్నట్టు, ఉల్లిగడ్డ కానీ మిరపకాయ కానీ ఇవి. ఆ కర్రెటిది ఉంది చూసినావు, ఆ కర్రెటిది ఎప్పుడైనా తీయించాలి వాడినే మంచిగా. ఈ సెంటర్ ఈ పైనది అయితే ఎనిమిది అయితే ఉంటుంది కానీ అదైతే తీపియాలి. కత్తి వడ్డీ కొట్టిన వాళ్ళ దగ్గర అంతగానో అది తీయరు కానీ ఇట్లా కొడలు ఉంటుంది కదా, కొడలు బట్టి కడిగేసేటోళ్ళు దాన్ని అంటారు కదా ఈలపీట, అది దాన్ని బట్టి కొడితే మొత్తం నీట్గా అయిపోద్ది. దాని లోపల పెట్టి ఇట్లా తీస్తారు అన్నమాట. మొత్తానికైతే అయిపోయింది. ఇక పిల్లవాడు అన్నీ ఎత్తాడు. ఏరా అన్న వల్ల ఆడు మొత్తం ఫస్ట్ అయితే వన్ స్టైల్లో ఆడు అని చెప్పిన. పెద్ద సర్కస్లు అయితే వేసిండు పిల్లాడు. ఉప్పు కారం అన్నీ పెడుతున్నాడు సైడ్కి. అది ఒక సర్కస్ ఇక. ఉప్పు కారం మసాలా అల్లం. ఫస్ట్ అయితే వీడు కారపొడి ఎత్తుండు ముక్కకు మంచిగా పట్టుకోవాలని. హైదరాబాద్ స్టైల్ అన్నట్టు ఇది. చెయ్యిని ఇట్లా పట్టుకొని వేస్తుండు పిల్లగాడు. చాలా రాని అడిగాడు, కొంచెం ఏరా అని చెప్పిన. కారం అయితే వేసిండు. నెక్స్ట్ ఏం వేస్తాడో ఇక చూడాలి. సాల్ట్, ఉప్పు కారం ఫస్ట్. అల్లం అయితే వేస్తుండు. అల్లం వేసిండు. అల్లం రెడ్ పెట్టే అన్నీ రెడ్ పెట్టే ఆగుతలేడు. డిఫరెంట్ మొత్తం మనిషి స్టైల్. చాలా శకలు ఉంటాయి ఈ బాడీలో, వేరియేషన్స్.
అయిపోయింది. పసుపు కూడా వేసిండు, మసాలా పసుపు. ఇప్పుడు ఆయిల్ పోస్తాడు. ఆయిల్ అనేది మనం ఉప్పు కారం మంచిగా కలపడానికి మంచిగా పనిచేస్తుంది. అట్లా స్వీట్ అయితే ఇచ్చాడు, తినరాని తింటున్నా. నిన్న నైట్ ఆర్డర్ పెట్టిండట చెప్తాను, ఇచ్చిండు, తిన్నా, నోట్లో వేసిన. కలుపురా అని పెట్టిండు, కలుపుతాను. అదేమో కలపత్తలేదు బరాబరు. ఓ సైడ్కు నూనె గట్టిగా అయింది. దానిపైన క్లిక్ చేస్తే మంచిగా వస్తాను లడ్డు బాబు. దానిపైన క్లిక్ చేస్తే మస్తు వస్తాను. ఇది పీకే చూడ బతికింది ఎంత పెద్ద ఉన్నది. అదే బొద్దగిని వాడు ఎందుకు అట్లా ఇస్తాడే పన్నారా? పెద్ద ఉంటే చెప్పడం ఒక పీస్ వేసుకున్నా చాలా అన్నట్టు. చాలా వీడియో ఇట్లా కాదని కలుపుడు అయితే అయిపోయింది మంచిగా నీట్గా. నెక్స్ట్ ఇవన్నీ మిరపకాయలు అవి అయితే కోసిండు అతను, మా ఫ్రెండ్ వల్ల తమ్ముడు. లాస్ట్ కొత్తిమీర ఒకటి కోసి కర్రీ అయితే తయారు చేస్తాడు. చూడండి. డెకరేషన్ చేస్తుండ అన్నట్టు, సైడ్కి పెట్టి అలా ఉప్పు కారం మసాలా ఇవన్నీ వేసుకోవాలన్నట్టు. ఇవన్నీ యూజ్ చేస్తే కర్రీ తయారవుతుంది. చింతపండు మంచిగా చేస్తాడు మావాడు. మంచిగా ఒక 10K ఇవ్వచ్చు, 8. మంచిగా స్టవ్ అయితే వెలిగించాడు, పెట్టేశాడు గంజు. ఓ గంజులు ఏమేసాడు చూసినా, అదే ముచ్చట. చెప్తే ఎంతమంది మనిషి లోపల ఇంకో మనిషి ఉంటాడు అన్నట్టు. దీని లోపల వాడు ఎప్పుడు బయటకు వస్తాడో వానికే తెలియదు. కానీ కూర పర్లేదు, మంచిగా ఉంటుంది. గంట పట్టిండు పోవడం, అది ముచ్చట. నెక్స్ట్ మిర్చి అయితే వేసిండు, కలుపుతా ఉండు. ఎర్రగడ్డ కాలింది కదా ఫస్ట్ ఎందుకు అవతాడు.
చింతపండు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఆడిది వెరైటీ ఉంది చింతపండు, ఎందుకంటే అందుకే అడిగిన టర్మరిక్ పౌడర్, టర్మరిక్, చింతపండు. చింతపండు ఏమంటారు? టర్మరిక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. టర్మరిక్ పౌడర్కు చింతపండుకు తేడా తెలుస్తలేదు. మాడుతుంది మనం చేస్తాడని వీడియో కోసం నేను ముచ్చట పెట్టుకుంటాను. అన్నీ రెస్పెక్ట్గా వాడే ఎప్పుడైనా మనం ఏంటి ఇది మాడితే కొంచెం బాగుంటుంది కర్రీ, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డ కానీ మిర్చి కానీ కొంచెం కొంచెం లైట్గా 1 month ఎక్స్పీరియన్స్. ఏంటి గోల్డ్ కలర్ రావాలి, అప్పుడు బాగుంటుంది ఏ కర్రీ. ట్రై చేయండి ఒకసారి. पानी डाल दो इसका लिंबा का काल बॉक्सर ఎప్పుడైనా చేపలని ఫస్ట్ టైం కలుపుకోవాలి. లైట్గా ఉడికిన తర్వాత కలుపుకొని, అంటే ఫస్ట్ కలుపుకొని మళ్ళీ తర్వాత కొంచెం లైట్ ఉడికినాక ఒకసారి కలిపి కథం, నెక్స్ట్ టైం కలపద్దు. చూడరు ఒకసారి కలుపుతాను లాస్ట్ టైం, ఇది ఆల్రెడీ ఉడికింది, కొద్దిగా కలపాలి. ఇలా కలుపుకొని నెక్స్ట్ ఇక చింతపండు పోసుకోవాలి. ఫిష్ కర్రీ రెడీ, తినడమే ఇక. పట్టరా ఓకే, ఒక 5 minutes ఆగేద్దాం. మూడు మూత పెట్టేస్తాను నెక్స్ట్. వీడు సాంబార్ చేశాడు చేపల కూరని. అది కాసేపు ఆగురా, ఎలా అయితే చూడరా మరి, లేకపోతే మీరు ఒక్క కూడా సాంబార్ చేపల కూర అయిపోయింది. కర్రీ అయితే అయిపోయింది, ఇక దించి తినడమే. కూర అయిపోయింది, నెక్స్ట్ రైస్. దించినాం. నేనైతే అన్నం వేసుకొని ఒక తలకాయ మొత్తం కింద అయితే వేసుకున్నా, కానీ టేస్ట్ బాగుంది. సాంబార్ లెక్క వేసినాం ఫస్ట్ అట్లా ఉండే, కానీ సాంబార్ లెక్క తర్వాత కొంచెం లైట్గా ఇంకిపోయింది, బాగుంది కర్రీ.